మనం ప్రతిరోజు కూడా ఒక భవ్యమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా! ఆ క్రమంలో ఈ రోజున విపరీతమైనటువంటి దరిద్ర బాధలు గానీ, విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గానీ కలిగి, దారి తెన్ను తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లయితే గనక, ఏ క్షేత్రాన్ని దర్శించినట్లయితే మనం ఉద్ధరింపబడతామో ఆ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే సెంపన్సై కోయిల్. ఈ సెంపన్సై కోయిల్ తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నంలో ఉన్న శీర్గాళికి చాలా దగ్గరగా ఉండేటువంటి దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగపట్నంలో ఉన్న చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రమైనటువంటి శీర్గాళికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రమే సెంపొన్సై కోయిల్. ఇందులో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి దైవం. ఇక్కడ ఉండేటువంటి స్వామి చాలా అందంగా ఉంటాడట. చూడగానే ఇలా మనస్సుని ఆకర్షించేటట్టుగా ఉంటాడట. అందుకనే ఈ స్వామికి అందగాడు అనే అర్థం వచ్చే విధంగా సెంపొన్సై స్వామి అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ ఈ స్వామి వెలియడానికి కారణం ఏమిటి అంటే, పూర్వం దృఢవ్రతుడు అనబడేటువంటి ఒక మహర్షి నేను కేవలం మహావిష్ణువునే దర్శించుకోవాలి అనేటువంటి కాంక్ష చేత చాలా గొప్పదైన తపస్సు చేస్తే, ఆ యొక్క తపస్సుకు మెచ్చుకొని పరమాత్మ ఇక్కడ సాక్షాత్కరించి మహాసమ్మోహనమైనటువంటి స్వరూపంతో అతనికి దర్శనం ఇచ్చాట. ఆ రూపాన్ని చూసి మురిసిపోయి ఆ దృఢవ్రతుడు స్వామి ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఇలానే వేయించేసి ఉండాలని కోరుకుంటే, స్వామి నాటి నుండి నేటి వరకు ఎప్పటికీ అలా అక్కడే వేయించేసి ఉన్నాడు అని ప్రతీతి. ఇక్కడ ఉండేటువంటి స్వామి సమస్తమైనటువంటి కష్టాల్లో నుంచి ఇట్టే మనల్ని బయట పడవేస్తాడు, చాలా దయాద్ర హృదయుడు అంటానికి కూడా వృత్తాంతాన్ని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు కాంచీపురంలో కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. ఆయన ఒక కుమారుడు ముకుందుడు చాలా మంచివాడు, ఉత్తముడు, యోగ్యుడు. ఆయన అన్నాడు, తండ్రి తీర్థయాత్రలు చేసి మనకు ఉన్నటువంటి పాపానంతా పోగొట్టుకొని భగవద్ అనుగ్రహంతో సంపాదించి తీసుకువస్తాను, నన్ను అనుగ్రహించు అని చెప్పని తండ్రికి నమస్కారం చేసి తీర్థయాత్రలు చేస్తూ ఈ సెంపొన్సై కోయిల్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఉండేటువంటి మహర్షులందరినీ ఆశ్రయించి వారి దగ్గర అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది 3 రోజుల్లో 32,000 సార్లు ఆ మంత్రాన్ని జపం చేశాడు. ఆకలి వేసి ఒకరోజు అడవికి వెళ్ళి అట్ట తెచ్చుకుందాం అని తినడానికి అని చెప్పని. ఈ లోపుగా చీకటి పడింది. చీకటికి భయపడి ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో దారి దోపిడి దొంగలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ మర్రి చెట్టు దగ్గర నిలబడి నారాయణ భూతమా తిరువు అన్నారట. ఆ మర్రి చెట్టు కింద పెద్ద సొరంగం ఏర్పడింది. అందులోకి వాళ్ళు వెళ్ళి తెచ్చిన డబ్బునంతా అందులో దాచి బయటికి వచ్చి నారాయణ భూతమా ముయ్యి అనగానే ఆ సొరంగం మూసుకుపోయింది. వాళ్ళు వెళ్ళిపోగానే పైనుండి ఇదంతా చూస్తున్న ముకుందుడు కిందకి దిగి తాను కూడా వాళ్ళలాగే నారాయణ భూతమా తెరువు అన్నాడు. అనగా సొరంగ మార్గం తెరుచుకుంది. అందులోకి వెళ్ళి చూస్తే బోల్డ్ ధనరాశి. వెంటనే ఆకాశవాణి వినబడిందిట, ఓ ముకుందా నీకు కావలసినంత డబ్బు తీసుకో అని చెప్పని. వెంటనే ఆ డబ్బంతా తీసుకొని మళ్ళీ బయటికి వచ్చి నారాయణ భూతమా ముయ్యి అని చెప్పని ఆ స్వరంగానంతా మూసేసి దాన్ని తీసుకువెళ్ళి ఈ సెంపొన్సై స్వామివారికి చూపించి మహదానందంతో స్వామి నీ కటాక్షం వల్ల నాకు ఈ డబ్బు కలిగిందని చెప్పని ఆనందపడి ఆ ఆనంద పారవస్యంతో ఇంటికి వెళ్ళి తన తండ్రికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇదంతా కూడా నారాయణుడి అనుగ్రహమేనని చెప్పని నాటి నుండి క్రమం తప్పకుండా రుజుమార్గంలో ప్రతిరోజు కూడా స్వామివారి సేవ చేసుకుంటూ ధన్యుడయ్యాట. అందుకనే దారి తెలియక ఆర్థిక ఇబ్బందుల్లో మనం సతమతం అవుతున్నప్పుడు ఈ సెంపొన్సై కోయిల్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగపట్నంలో ఉన్న శీర్గాళికి చేరువలో ఉన్నటువంటి ఈ సెంపొన్సై కోయిల్కి వెళ్ళి స్వామివారిని శరణవేడినట్లయితే ఏదో ఒక దారి చూపెడతారు అనడంలో సందేహమే లేదు. ఏదో ఒక దారి ఉంది, విశేషంగా మనం వృద్ధిలోకి రావడానికి కావాల్సిన దారి చూపెడతారనలో సందేహమే లేదు. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా సమస్తమైనటువంటి కష్ట పరంపరలో నుంచి మనల్ని బయటపడవేసేటువంటిది, ఎప్పుడు కుజ సంబంధమైన దోషాలు కలిగినా కానీ వాటన్నిటిని పోగొట్టేదైనా నారసింహ కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताघ्रिकमलामल कान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्।